ప్రజలు బాగా ఆలోచన చేయండి, గమనించండి. మనిషి జననం ముందు మనిషి ఏ విధంగా ఈ ప్రపంచానికి పరిచయం అయ్యాడో, ఏ విధానాలతో పరిచయం అయ్యాడో అది సైన్స్. ఈ సైన్స్లో భాగంగా వ్యక్తి ఎప్పుడైతే జన్మించాడో, ఆ వ్యక్తి ఏ విధంగా అయితే డెవలప్మెంట్ అయ్యాడో, ఏ విధంగా అయితే కొండలు, కోణలు, అడవులు అవన్నీ దాటుకొని ప్రజాస్వామ్యంగా తయారయ్యాడో, అప్పటి నుంచి తీసుకుంటే రకరకాలుగా వ్యక్తి ఉన్నాడు అంటే అక్కడ ఒక ఊరు, ఆ ఊరు పేరు ఏర్పాటైంది. అక్కడ వ్యక్తి జన్మించాడు, వ్యక్తి నిలబడ్డాడు, వ్యక్తి నివాసం ఉంటున్నాడు అంటే ఆ వ్యక్తికి మెల్లగా 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 కుటుంబం వ్యవస్థ ఈ విధంగా మతాలుగా కొన్ని అలవాట్లు, కొన్ని ఆలోచనలు ఇలా కులాలుగా ఈ నేటి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం ఇలా తీసుకుంటే ఎన్నో విధాలుగా కొన్ని ఏండ్లు ఎప్పుడో కొన్ని అవి లక్షల కోట్ల సంవత్సరాల నుంచి మనిషి ఉన్నాడో ఇంకా రకరకాలుగా. కానీ మనిషి అన్నవాడు, మనిషి అన్న మాట, మనిషి అన్న ఒక మంచి వ్యక్తిత్వంతో ఉండే విధానం చాలా గొప్పది ప్రపంచంలో. ఆ తర్వాతనే కులాలు కానీ లేదంటే మతాలు కానీ. కులాలుగా మతాలుగా ఎప్పుడు మనం మాట్లాడుకున్నా కూడా అది వ్యవస్థలో పూర్తిగా వేస్ట్ పదమే. మనిషి గొప్ప, మనిషిలోని మానవత్వం గొప్ప, ఆ మానవత్వంతోనే విలువలతో కూడిన ఒక వ్యక్తి చాలా గొప్పవాడు. ఈ విషయాన్ని ప్రజలు బాగా గుర్తుపెట్టుకోవాలి.